బరుటో డబ్ల్యూ ఓటెక్స్ నుంచి మనకి చాప్టర్ 13 అయితే అఫీషియల్ గా వచ్చేసింది. చాప్టర్ లో ఏం జరిగాయో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చాప్టర్ లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. ముందుగా చాప్టర్ కవర్ పేజ్ లో మనకి బరుటోని చూపిస్తూ తనైతే కటానా పట్టుకొని అయితే ఉన్నాడు. లాస్ట్ చాప్టర్ లో జూరా తన పవర్ తోని బరుటోని అయితే అటాక్ చేస్తాడు కదా, దాని తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. జూరా మీద నుంచి మన బరుటోని చూస్తూ నేను చూస్తే జాలేస్తుంది, ఫేర్వెల్ ఓట్రిజుకి బరుటో అని అయితే అంటాడు. జూరా బరుటోని అటాక్ చేస్తుండగా తన లోపటి నుంచి ఒక గుండు అయితే వస్తాడు. ఆ గుండుగాడు అయితే అంటాడు, ఊప్స్ నేనేమన్నా ఇబ్బంది పెడుతున్నా మాస్టర్ అని అయితే అంటాడు. తన పేరు గుండు అనుకున్నా కానీ తన పేరు అయితే గుండు కాదు, మమూషి అంట మన జూరా అయితే చెప్పిండు. మమూషి జూరాకి అయితే చెప్తాడు. మట్సూరి అయితే తిరిగి వచ్చేసింది. తను ఇన్వెస్టిగేషన్ చేసినంత వరకు అయితే బరుటోకి ఎవరో హెల్ప్ చేస్తున్నారని అయితే అంటాడు. ఓకే, తనకి సోల్ బల్బ్ గురించి అలా తెలిసిందన్నమాట అని అయితే జూరా అయితే షాక్ అవుతాడు. ఒక పక్క మన గుండుగాడు అదే మన మమూషి అయితే అడుగుతాడు, నువ్వు పట్టుకున్న సోల్ బల్బ్ మన ఈడారి అయితే తను చనిపోయాడు అని అయితే అడుగుతాడు. ఒక పక్క జూరా అయితే అంటాడు, తనను వదిలేసి మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం, ఇడారి స్వర్బర్బ్ అయితే చనిపోనివ్వలేమని అయితే అంటాడు. బరుటో ఓట్సుకి నువ్వు ఈ రోజు చాలా లక్కీ, నేను చంపకుండా వదిలేస్తున్నా, దీనిని అంటారేమో డివైన్ ఇంటర్వెన్షన్ అని. బరుటో చూస్తూ నెక్స్ట్ ప్యానల్ లో తన పాస్ట్ ని అయితే చూపెడతారు. బరుటో అయితే ఎక్కడ ఉంటాడు, తన కోసం చాలా మంది షినోబిస్ అయితే వెతుకుతూ ఉంటారు. తన వెనకాల ఏదో ఉంటుంది. తను వెనక తిరిగి చూస్తే తన వెనకాల అయితే ఫ్రాగ్ ఉంటుంది. ఫ్రాగ్ అయితే చెప్తుంది ఈ ఏరియాలో దగ్గర ఒక 20 షినోబిస్ దాకా ఉంటారు, వాళ్ళని చంపాల్సిన అవసరం మనకి లేదని ఫ్రాగ్ అయితే చెప్తాడు. బరుటో టెన్షన్ లో ఉండి కటానా తీసి నువ్వు ఎవరు అని అయితే అడుగుతాడు ఫ్రాగ్ ని. భయపడకు, నేను నీ ఎనిమినేం కాదు, ఒకవేళ నేను పట్టుకోవాల్సి వస్తే ఎప్పుడో పట్టుకున్నట్టు అని అయితే అంటాడు. వాళ్ళని అలర్ట్ చేసి ఎక్కువ టైం కూడా లేదు, ఫటాఫట్ పాయింట్ లోకి అయితే వచ్చేస్తానని ఫ్రాగ్ అయితే చెప్తాడు. బరుటో కూడా అంటాడు జల్దీ చెప్పని. ముందుగా ఈ ప్లేస్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలని ఫ్రాగ్ మీద అయితే చేయి పెట్టమని అయితే అంటాడు. బరుటో అయితే షాక్ అవుతాడు. ఏంటి ఫ్రాగ్ అంటే భయం అని బరుటోకి అయితే చెప్తాడు. బరుటో ఇన్నర్ ఫీలింగ్ అయ్యి నాకేం భయం లేదని బరుటో అయితే ఫ్రాగ్ మీద అయితే చేయి పెడతాడు. సమనింగ్ జుట్సుతో బరుటో అయితే ఒక బేస్మెంట్ లోకి అయితే చేరుకుంటాడు. బరుటో చెప్తాడు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామని అయితే అడుగుతాడు. తన వెనకాల ఉన్న అతను అయితే ల్యాండ్ ఆఫ్ విండ్ దగ్గర ఉన్నాము, ఒక ప్లేస్ లో వరచుమారు పనిచేసి ఒక బేస్మెంట్ లో అయితే ఉన్నామని అయితే అంటాడు. తన వెనకాల ఉన్న అతను అయితే చెప్తాడు, నేను గెంజుట్సు యూజ్ చేస్తే మనం అంత ఈజీ ఏం దొరకంలే అని అయితే చెప్తాడు. బరుటో తిరిగి చూసి షాక్ అయితే తన వెనకాల ఉన్న అతను అయితే అడుగుతాడు, నువ్వు ఏమన్నా సైంటిఫిక్ నింజా టూల్ వాడుతున్నావు, ఆ ఫ్రాగ్ ఏంటిదని అయితే అడుగుతాడు. అది సరే గానీ నువ్వు ఎవరు, నేను చూస్తుంటే నీకు నేను తెలిసేమో అని అనిపిస్తుందని బరుటో అయితే చెప్తాడు. తన వెనకాల ఉన్న అతను అయితే ఆ మాస్క్ అయితే తీస్తాడు. బరుటో అయితే షాక్ అవుతాడు ఆ మాస్క్ చూసి. ఆ మాస్క్ చేస్తే కాషిన్ కోజీ అయితే ఉంటాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది బరుటో ఇంకా కాషిన్ కోజీ ఇలా కలుసుకున్నారని. కాషిన్ కోజీ బరుటోకి అయితే చెప్తాడు, నేను ఒక సైబార్గ్ ని నన్ను క్రియేట్ చేసింది అమ్మాడో. బరుటో షాక్ అయ్యి కాషిన్ కోజీ నేను ఎలా మర్చిపోగలను, ఆ ఓల్డ్ మ్యాన్ ని నువ్వే కదా చంపేసింది అని అయితే అంటాడు. దీంతో పాటు మాస్టర్ కొనామరును కూడా చంపబోయేవాడని అయితే చెప్తాడు. కాషిన్ కోజీ బరుటోని అయితే అడుగుతాడు, నేను నిన్ను వెరిఫై చేసుకోవాలి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి బరుటో ఉజుమాకి అని బరుటోని అయితే అడుగుతాడు. బరుటో అయితే షాక్ అవుతాడు. కాషిన్ కోజీ అయితే చెప్తాడు, స్ట్రైట్ ఆన్సర్ అయితే చెప్పని అయితే అంటాడు. నీకు ఆమ్ని పోర్టెన్స్ పవర్ గురించి తెలుసా అని బరుటో అయితే షాక్ అవుతాడు. కాషిన్ కోజీ అయితే చెప్తాడు, ఆమ్ని పోర్టెన్స్ నా తలలో అయితే నువ్వు ఒక బరుటో ఇషికిస్ విజిట్, నేను ఇంకా ఆమాడో నీకు హెల్ప్ చేసామనుకున్నాను కానీ నేనైతే తప్పు బరుటోకి అయితే చెప్తాడు కాషిన్ కోజీ. నువ్వు చెప్పిన ఆమ్ని పోర్టెన్స్ పవర్ గురించి నాకు ఎక్కువ తెలియదు కానీ రిజల్ట్స్ చూస్తుంటే మెచ్చుకోవాలనిపిస్తుంది అని అయితే కాషిన్ కోజీ బరుటోకి అయితే చెప్తాడు. ఆ రోజు నుంచి మీ కొనా విలేజర్స్ అయితే నేను వెతుకుతూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కవాకిది ఇంకా నీ మెమరీస్ అనేవి వాళ్ళ దాంట్లో వాళ్ళ మైండ్ లో అయితే ఫ్లిప్ అయిపోయినాయని మన కాషిన్ కోజీ అయితే బరుటోకి చెప్తున్నాడు. ఇక్కడ మెమరీస్ ఫ్లిప్ అయినాయి అంటే మన కవాకి ఏడా పవర్ తోనే అది చేశాడు కదా, మన నరుటోని చంపించాడని జనాల్ని అయితే నమ్మించాడు కదా బరుటో అనేది, అదే చెప్తున్నాడు కాషిన్ కోజీ బరుటోకి. నాకైతే అర్థం కావట్లేదు, నీకు కూడా ఆమ్నిపోటెన్స్ పవర్ ఎఫెక్ట్ అయినా కానీ కూడా నీకైతే ఇవన్నీ ఎలా తెలుసు అని బరుటో అయితే షాక్ అవుతాడు. ఇవన్నీ జరుగుతాయని నాకు ముందే తెలుసు అని కాషిన్ కోజీ బరుటోకి అయితే చెప్తాడు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ప్యానల్ లో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బరుటో నేను నీకు సారీ చెప్పాలి, అప్పటికి నేను ఇషికిని ఆపాలంటే ఆ ఆర్డర్స్ ని ఫాలో అయ్యి మీతో నేను ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నానని అయితే అంటాడు. కాషిన్ కోజీ బరుటోకి అయితే చెప్తాడు. బరుటో అయితే చెప్తాడు, నేను కూడా షినోబిని, నేను కూడా ఒక మెషిన్ ఇస్తే అదైతే ఫాలో అవ్వాలి కట్టుబడి అని అయితే అంటాడు. కాషిన్ కోజీ అయితే చెప్తాడు, ఇప్పుడైతే నీకు తెలుసు నన్ను క్రియేట్ చేసింది అమాడో అని. అమాడో అయితే నాకు ఒక మెషిన్ అయితే ఇచ్చాడు, ఇషికిని చంపేసి నేను ఈ వరల్డ్ ని డిస్ట్రాయ్ చేయకుండా కాపాడాలని. ఇషికిని చూసాక తన పవర్ ని చూసి అప్పుడు తెలిసింది నాకు తను ఎంత పవర్ఫుల్ అని, కానీ నేనైతే సంతోషపడ్డా అని అయితే అంటాడు. కాషిన్ కోజీ ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే తన మిషన్ ని అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి జీగన్ అయితే బయటికి తీసుకొచ్చానని అయితే అంటాడు. అప్పుడు తనకి ఏం భయం లేకుండా రిగ్రెట్స్ లేకుండా మొత్తం ఆ లార్డ్ 7 కి అయితే వదిలిపెట్టానని అయితే చెప్తాడు. తనే ఇషికిని చూసుకుంటాడు, ఇప్పుడు నేను చనిపోవచ్చు అని అయితే అంటాడు. మీకు ఇందాక ప్యానల్ లో కాషిన్ కోజీకి అవన్నీ ఎలా తెలుసా అని ముందుగానే చెప్పాను కదా, గుర్తుపెట్టుకోమని. ఎలా తెలిసిందంటే తనైతే ఫ్యూచర్ ముందుగానే చూశాడు. ఇషికి చనిపోతాడని తెలుసు కవాకి ఇంకా నీ మధ్యలో ఫైట్ జరిగి కవాకి నిన్ను చంపేశాడని
కూడా తెలుసు. కవకి ఏడా ఆమ్నిపోటెన్స్ పవర్స్ తో ఇవన్నీ జరుగుతాయని కూడా తెలుసు అని అయితే అంటాడు. దీని తర్వాత జోరా ఇంకా ఇడారి వీళ్ళందరూ వస్తున్నారని కూడా తెలుసు. కానీ కాషిన్ కోజీ ఫ్యూచర్ లో చూసే ప్యానల్స్ లో అయితే మనం ముందుగానే చూసాం. కానీ ఇక్కడ అయితే కొత్తగా గారా కొడుకు అయితే ఉన్నాడు షింకి. తను ఎలా వచ్చాడో ఇంకా తెలీదు. కాషిన్ కోజీ అయితే చెప్తాడు బరుటోకి, నేను అప్పుడు రియలైజ్ అయినా అప్పుడు ఇషికి చనిపోయినా లేకపోతే టెంటిల్స్ కూడా చనిపోయినా కానీ ఈ వరల్డ్ అయితే ఇంకా డేంజర్ లోనే ఉంటుందని అయితే అంటాడు. కానీ నేను ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి, నేను అప్పుడే చనిపోలేనని అప్పుడే అనుకుంటాడు కాషిన్ కోజీ. బరుటో అయితే అంటాడు ఇవన్నీ జరగక ముందుకే నీకు ఇవన్నీ తెలుసా అని అయితే బరుటో షాక్ అయ్యి, కవకి ఇంకా నా ఈ ప్లేసెస్ అని మారిపోతాయని నీకు ముందుగానే తెలుసా అని అయితే అడుగుతాడు. ఆ ఓమ్నిపోటెంట్ పవర్ తో కాషిన్ కోజీ అయితే చెప్తాడు, అవును నేను కానీ ఇప్పటికీ కన్ఫర్మ్ చేసుకుంటున్నా ఈ కన్వర్జేషన్ లో. కానీ ఇప్పటి వరకు నా మైండ్ లో కవకి అయితే నరుటో కొడుకు అని అయితే నిలబడిపోయింది. సరే ఇవన్నీ నీకు ఎలా తెలుసు, ఆ ఎబిలిటీ ఏంటిదని మన బరుటో అయితే కాషిన్ కోజీ అడుగుతాడు. నాకు తెలుసు నీకు అమాడో అయితే ఓట్సుజుకి షిబాయ్ గురించి అయితే చెప్పుండొచ్చు. తను ఎప్పుడో చాలా ప్లానెట్స్ ని డివోట్ చేసుకొని చాలా షింజుట్సుస్ ని అయితే కనిపెట్టాడు. తనని అయితే గాడ్ అని పిలుస్తారు చాలా మంది. బరుటో ఒక్కసారిగా షాక్ అయ్యి ఓట్సుజుకి షిబాయా, మా దాంట్లో చాలా మంది కారా మెంబర్స్ అయితే మన అమోడా అయితే మోడిఫికేషన్ చేసి చాలా ఎన్హాన్స్ అయితే చేశారని మన కాషిన్ కోజీ అయితే చెప్తాడు. వాళ్ళలో కారా మెంబర్స్ కి చాలా మందికి అయితే షిబాయ్ సెల్స్ అనేవి అమోడా అయితే అటాచ్ చేశాడని అయితే మన కాషిన్ కోజీ బరుటోకి అయితే చెప్తాడు. దాంట్లో కొంతమంది షింజుట్సు సెల్స్ అయితే మన కోడ్ దాంట్లో అయితే మనకి క్లా మార్క్స్ ఇంకా డైమండ్ దాంట్లో రిఫ్లెక్ట్ చేసే అటాక్స్ ఇంకా మనకి ఏడా దాంట్లో అయితే గాడ్ లైక్ ఎబిలిటీస్ అనేవి ఉంటాయని అయితే మన కాషిన్ కోజీ చెప్తాడు. కానీ నా దాంట్లో కానీ బోరో దాంట్లో కానీ డెల్టా దాంట్లో కానీ అలాంటి షింజుట్సుస్ అయితే ఉండవు. కానీ నాకు చనిపోయే ముందుకి ఫ్యూచర్ ని చూసే పవర్ అయితే వచ్చింది, దాని పేరు ప్రిసైన్స్. బరుటో ఒక్కసారిగా షాక్ అయ్యి ఆల్ పాసిబుల్ ఫ్యూచర్స్ అలాంటి పవర్ ఉందా అని అయితే షాక్ అవుతాడు. నువ్వు ఇది నమ్మకపోవచ్చు కానీ ఫ్యూచర్ అనేది మనకు ఒక స్ట్రైట్ పాత్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక ఈవెంట్ జరుగుతూ మనకి మల్టిపుల్ ఈవెంట్స్ అనేవి దానికి బ్రాంచెస్ అనేవి కొలైట్ అయ్యి బ్యాటిల్ అయితే జరుగుతుంది. అంటే వాళ్ళ మధ్యలో ఫైట్ అయితే ఒక్కసారిగా జరుగుతుంది. కానీ ఒకవేళ ఇషికి బరుటోని చంపి కవకి బాడీని తీసుకొని తనని ఆక్యుపై చేసి అప్పుడు ఈ ప్లానెట్ మీదకి ఇషికి టెంట్రీస్ ని తీసుకొచ్చి ప్లానెట్ మొత్తం డిస్ట్రాయ్ చేసేవాడు. కానీ ఒక్కసారిగా బరుటో అయితే షాక్ అవుతాడు. కానీ అలాగైతే ఏం జరగలేదు. కాషిన్ కోజీ అయితే చెప్పాడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. కానీ ఆ రోజు కవకి అయితే నరుటోని ఇంకా ఇనాటాని వేరే టైం లైన్ కి పంపిస్తాడు కదా, అప్పుడే కవకి మీ ఇద్దరిని చంపేసేవాడు నిన్ను ఇంకా సారదాని అని మన కాషిన్ కోజీ బరుటోకి అయితే చెప్తాడు. ఒకవేళ మీ ఇద్దరిని చంపేసిన తర్వాత ఏడా ఆమ్నిపోటెన్స్ పవర్ అనేది జరగకుండా ఉండేది. అప్పుడు కవాకి కోడితోనైతే ఫైట్ చేసేవాడు. కానీ కవాకి అయితే ఓడిపోతాడు కోడి చేతిలో, ఎందుకంటే కోడి అయితే ఫుల్ పవర్ఫుల్ గా ఉండేవాడు. అప్పుడు టెంటిల్స్ ని కవాకిని డివోర్ చేసి దాని తర్వాత మళ్ళీ ప్లానెట్ ని అయితే డిస్ట్రాయ్ చేసేవాడు అని అయితే చెప్తాడు కాషిన్ కోజీ. ఇప్పుడు ఇలా జరగపోయి ఉంటే కోడ్ అప్పుడైతే మొత్తం ప్లానెట్ ని అయితే డిస్ట్రాయ్ చేసేవాడు అని అయితే అంటాడు. నువ్వు ఇప్పుడు ఇదంతా చెప్పినంత నాకు నమ్మబుద్ధి అవుతుందని మన కాషిన్ కోజీకి అయితే చెప్తాడు. దాని తర్వాత కాషిన్ కోజీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అని అయితే చెప్తాడు. బరుటో కాషిన్ కోజీని అయితే అడుగుతాడు ముందు జరిగేవి జరుగుతాయి కదా, ఈ ఫ్యూచర్ ని చూసి మనకి ఏమైనా యూజ్ ఉంటుందా అని అయితే కాషిన్ కోజీని అడుగుతాడు. ఈ పవర్ తో మనకి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ముందుగా మనకైతే తర్వాత జరిగే ఈవెంట్స్ అనేవి మనకైతే ముందుగానే తెలిస్తే చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ అవుతుంది. కాషిన్ కోజీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాడు. ఫ్యూచర్ లో నువ్వు నేర్చుకునే జుట్సెస్ అనేవి నువ్వు ముందుగానే నేర్చుకోవచ్చు అని దాన్ని చూసి అయితే చెప్తాడు. బరుటో ఎక్సైట్మెంట్ తోని ఫీల్ అయ్యి ఎబిలిటీ చాలా బాగుందని అయితే అంటాడు. ఈ ఎబిలిటీనే ప్రిసైన్స్ పవర్ అని అయితే అంటారని మన కాషిన్ కోజీ అయితే చెప్తాడు. ఇంకోటి కూడా మనకి సాస్కేని కూడా కాపాడొచ్చు అని అయితే చెప్తాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది కాషిన్ కోజీ ఫ్యూచర్ ని చూసి బరుటోకి అయితే అవన్నీ నేర్పిస్తాడు. ఇప్పుడు మనకి యూజుకి ఇంకా ఫ్లయింగ్ రేంజ్ జుట్సు చూసాం కదా, అవన్నీ కాషిన్ కోజీ నేర్పించాడు అనుకుంటా. టెంటైల్స్ ని రివైవ్ చేసి కోడ్ మళ్ళీ వాళ్ళని ఒక్కొక్కటిగా మల్టిపుల్స్ లాగా మారిస్తే మాత్రం వాళ్ళ డివైన్ ట్రీ నుంచి డివైన్ పీపుల్ లాగా అయితే మారిపోతారు లైక్ జూరా. దాని తర్వాత వేరే వేరే వాళ్ళకి డిఫరెంట్ మైండ్స్ అయితే ఉంటాయి. దానికంటే ముందు మనము టెంటైల్స్ రూట్స్ అనేవి మార్చాలి. కానీ దానికి కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉందని అయితే అంటాడు. నేను ఇప్పటి వరకు చూసినంత ఫ్యూచర్ వరకు అయితే చాలా మంది డివైన్ ట్రీ పీపుల్ అయితే ఉన్నారు. దాంట్లో లీడర్ అయితే చాలా డేంజరస్, వాడి పేరు అయితే జూరా. ఇంకా తన చేతిలో నువ్వైతే చనిపోబోతున్నావు అని అయితే మన కాషిన్ కోజీ అయితే చెప్తాడు. అది జరుగుతుందో చెప్పలేము కానీ ఇప్పటి వరకు ఫ్యూచర్ లో చూసినంత వరకు అయితే చాలా మట్టుకైతే జరిగినాయి అని అయితే చెప్తాడు. దీనితో పాటు కవకిని టెంటైల్స్ కి డివోర్స్ చేసి దాని తర్వాత వారి ప్లానెట్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుందని అయితే మన కాషిన్ కోజీ చెప్తున్నాడు. ఇది జరగవచ్చు కూడా, కానీ మనం అయితే అలాంటివి చేయకుండా మనం ఏదైతే ఆపాలి. ఇంకా నేను ముందుగానే చెప్పినట్టుగా ఫ్యూచర్ కూడా మారొచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ డివైన్ ట్రీని ఆపాలన్నా ఇంకేదైనా కానీ కవాకిని చంపాలంటే నేను ఒప్పుకోలేనని అయితే అంటాడు. కానీ అది కాకుండా చూసుకుంటానని అయితే మన బరుటో చెప్తాడు. కవాకి మైండ్ ని ఎలాగైనా మార్చి ఉజుమాకి పేరుని అయితే నిలబెడతానని మన బరుటో అయితే చెప్తాడు. తన గోల్ అయితే అదని అయితే చెప్తాడు. ఇది చూసాక మాత్రం నాకైతే గోస్బంప్స్ ఒకసారిగా వచ్చేసాయి. ఇప్పుడు నా ముందు టెంటైల్స్ ఇంకా కోడ్ ని ఆపాలి, దాని తర్వాత వాళ్ళిద్దరిని ఫినిష్ చేయాలని అయితే అంటున్నాడు మన బరుటో. దీని తర్వాత ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ టైం లోకి అయితే వచ్చేస్తాము. బరుటో అయితే కింద పడిపోయి ఉంటాడు. ఫస్ట్
ఫస్ట్ అయితే కొనోహమరు అయితే సారథని చూస్తాడు, కానీ సారథ అయితే ఫస్ట్ బరుటోని చూడని నాకేం కాలేదని అయితే చెప్తుంది. నెక్స్ట్ ప్యానల్ లో మన హిమవారిని అయితే చూపెడతారు. హిమవారి అయితే నిద్రలేస్తుంది, ఒక్కసారి సారథని అయితే చూస్తుంది. ఎలాగో హిమవారికి హీలింగ్ పవర్స్ ఉన్నాయని మనకి తెలుసు కాబట్టి సారథని అయితే కాపాడుతుంది. ఫస్ట్ సారథ కవకి ఇంకా అందరూ అయితే షాక్ అవుతారు, తనకి ఎలా హీలింగ్ పవర్స్ వచ్చాయని. దాని తర్వాత సారథ అయితే బరుటోని కాపాడమని అయితే హిమవారిని అడుగుతుంది, కానీ కవకి అయితే మధ్యలో వచ్చి ఆగమని అయితే హిమవారిని అడుగుతాడు. నేను తనని హీల్ చేపిస్తాను, కానీ ఫస్ట్ అయితే తనని అయితే హ్యాండ్ కఫ్ తోని కొనోహమరు అయితే లాక్ చేస్తాడు. ఆ కఫ్ తోని అయితే ఎలాంటి జుట్సూస్ అయితే యూజ్ చేయలేడు మన బరుటో. సారథ వాళ్ళందరికి ఇట్లా అడ్డుపడతారు, కానీ కొనోహమరు మధ్యలో వచ్చి ఇన్ఫర్మేషన్ కావాలి, తను ఏం తెలుసుకున్నారని అయితే అంటాడు. బరుటో లోపల ఉన్న ఫ్రాగ్ ని అయితే కవకి బయటకి తీస్తాడు. కవకి అయితే తెలిసిపోతుంది కాషిన్ కోజీ ఉన్నాడని తన వెనకాల. నెక్స్ట్ ప్యానల్ లో ఆ సోర్ బల్బ్ తోని మళ్ళా మన ఇడారి అయితే రీబోర్న్ అవుతాడు. ప్రాబ్లం ఏమైనా అనిపిస్తుందా అని మన జూరా అయితే ఇడారిని అడుగుతాడు, కానీ తనకి ఏమీ తెలుస్తలేదంట. జూరా అయితే చెప్తాడు, ఏం ప్రాబ్లం లేదు, నీకైతే తెలుసు నువ్వు ఇడారి అని గుడ్ అని అయితే అంటాడు. మట్సూరి అయితే జూరాకి చెప్తుంది టైం అయితే వచ్చేసిందని. తన దగ్గర ఇంకొక సోల్ బల్బ్ అయితే ఉంటుంది. లాస్ట్ ప్యానల్ లో ఏం నేమ్ పెట్టాలని అయితే అంటుంది. ఇది చూస్తుంటే నాకు మాత్రం షింకి ఇది డివైన్ అయితే రావచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే కాషిన్ కోజీ ఫ్యూచర్ చూసేటప్పుడు మనకు ఒక ప్యానల్ లో షింకి డివైన్ అయితే చూపెట్టారు కదా, నాకైతే అదే అనిపిస్తుంది. లేకపోతే నరుటో డివైన్ కూడా రావచ్చు, చెప్పలేం. చూద్దాం నెక్స్ట్ చాప్టర్ లో. ఈ చాప్టర్ కి అయితే నేను 10/10 ఇచ్చేస్తాను. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది చాప్టర్ లో అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీనితో పాటు మన ఛానల్ కు వాళ్ళని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే లైక్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.